హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు మనం ఆస్ట్రాలజీలో గ్రహాల గురించి నేర్చుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో మనం సూర్యగ్రహం నుంచి శనిగ్రహం దాకా అన్ని 7 గ్రహాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం రాహు గ్రహం గురించి తెలుసుకుందాం. సో ఇక నా పేరు వచ్చేసి సురేష్ రాయుడు. ఈ ఛానల్ బృహస్పతి.చేంజ్ అనే ఈ ఛానల్ని నేను ఒక స్పిరిచువల్ ఛానల్గా మొదలుపెట్టాను. మీరు ఒకవేళ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక రాహు గురించి తెలుసుకోవాలంటే మనం పురాణాల్లో రాహుని ఒక రాక్షసుడిగా చెప్తాం. అంటే ఒక రాక్షస గుణాలు ఉన్నవాడిగా చెప్తాం. సో ఈయనకి వచ్చేసి తల ఉంటుంది కానీ మొండెం ఉండదు. అంటే రాహువుకి తలతో పోలుస్తాము, కేతువుని మొండెంతో పోలుస్తాము. అంటే కేతువుకి మొండెం ఉంటుంది కానీ తల ఉండదు. అంటే రాహుకేతువులు అన్నది ఒకటే రాక్షసుడు. కాకపోతే ఏంటంటే రాహుని తలతోనూ కేతువుని మొండెంతోనూ పోలుస్తూ ఉంటారు. సో అలానే మనం ఎక్కువగా చూస్తే రాహుకేతువుల్ని మనం ఒక సర్పరూపంలో పూజిస్తాం. అంటే రాహు వచ్చేసి సర్పం యొక్క తల, కేతువు వచ్చేసి సర్పం యొక్క తోక. సో ఈ రెండు అటాచ్ అయ్యి ఉండవు, రెండు ఖండించబడి ఉంటాయి. అంటే రాహుకి తోక ఉండదు, కేతువుకి తల ఉండదు. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాహుని మనం సింహిక పుత్రుడు అంటాం. అంటే ఆయన తల్లి పేరు సింహిక. సో అంటే ఈయన ఒక సింహశక్తి గలవాడు అని కూడా మనం మీనింగ్గా తీసుకోవాలి. అంటే ఆయన చాలా బలవంతుడు అని. ఆయన తల్లి సింహిక అన్నమాట. సో దాంతోపాటు మనకి ఈ తల ఉండి తోక లేకపోవడానికి, లేదా తోక ఉండి తల లేకపోవడానికి, లేదా ఒకటే రాక్షసుడు మనకి రాహుకేతువులుగా డివైడ్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంది. అదేంటంటే మహావిష్ణువు దేవతలకి అమృతాన్ని పంచిపెడుతూ ఉంటాడు. సో అది తెలిసిన రాహుకేతువులు లేదా ఒకటే రాక్షసుడు, అది తెలిసిన వాడు ఈ దేవతల్లో కలిసిపోయి అమృతాన్ని తీసుకుంటాడు. సో అలా అమృతాన్ని తీసుకున్న విషయం తెలిసిన మహావిష్ణువుకి కోపంతో తన చక్రాన్ని వదులుతాడు. సో అలా వదిలిన చక్రం ఆయన తలని ఖండిస్తుంది. సో అలా ఖండించిన తలగా మొండెంగా 2 పార్ట్లుగా డివైడ్ అయిపోయి తల వచ్చేసి రాహుగాను, తోక వచ్చేసి కేతువుగాను ఉండిపోతుంది. సో మనం లాజికల్గా ఆలోచిస్తే లేదా అనలైజేషన్ చేస్తే మనకి మహావిష్ణువుకి ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో అలా తెలియలేదు అంటే అది దానికి మీనింగ్ లేదు. సో మహావిష్ణువుకి తెలుసా, మరి తెలిసినప్పుడు ఈ అమృతాన్ని ఎందుకు ఇచ్చాడు? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని పక్కన పెడితే నా ఒపీనియన్లో, నా అనలైజేషన్ ప్రకారం, అంటే ఇది ఎక్కడో చదివింది కాదు, ఇది తప్పు నిండొచ్చు కూడా. సో నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, సో దేవుడు అమృతాన్ని దేవతలకు పంచాడు. అంటే మహావిష్ణువు దేవతలకు పంచాడు. సో దాని అర్థం ఏంటంటే అమృతం పంచడం అంటే శాశ్వతాన్ని ఇవ్వడం. అంటే ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోవాలన్న కోరికతో వాటికి అమృతాన్ని ఇచ్చాడు. సో దేవగుణాలు అంటే చాలా ఉంటాయి. సో మనలో మంచిగా ఉండడం కానీ, లేకపోతే 10 మందికి ఈ శాంతిని ప్రేరేపించడం, ఇలాంటివన్నీ మంచి గుణాలు, దేవగుణాలు. సో వాటికి అమృతాన్ని ఇస్తూనే ఈ రాహుకేతు గుణాలకి కూడా అమృతాన్ని ఇచ్చాడు. సో రాహుకేతు గుణాలు అంటే ఏం లేదు, రాహు అన్నప్పుడు డిజైర్స్ అనమాట, మనలో ఉన్న అతి కోరికలు. సో వాటికి కూడా అమృతాన్ని పంచాడు. అంటే దీని అర్థం ఏంటంటే మనకి మంచి గుణాలతో పాటు ఎప్పటికీ మంచి గుణాలు శాశ్వతంగా నిలిచిపోతాయి, అలానే మనుషుల్లో ఈ కోరిక అన్నది కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది అన్న విషయాన్ని అనలైజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏంటి, రాహు అమృతం తీసుకున్నాడు కాబట్టి రాహు యొక్క లక్షణాలు అంటే అతిగా కోరికలు ఉండడం. సో దేన్నైనా సరే మింగేయాలా అన్నంత కోరిక ఉండడం, దాన్ని మనం ఇంగ్లీష్లో అయితే అబ్సెషన్ అంటాం. సో ఆ అబ్సెషన్ కూడా అలానే ఉండిపోయింది అన్న అనలైజేషన్ మనం తీసుకోవచ్చు. సో ఇక ఇది పురాణాలను పక్కన పెడితే ఆస్ట్రాలజీ పరంగా వస్తే మనకి రాహు ఏంటంటే, రాహు అన్నది ఒక గ్రహం కాదు. అంటే మనకి ఇప్పుడు ఎలా అయితే సూర్యుడు ఉన్నాడో, చంద్రుడు ఉన్నాడో, అలానే మనకి శని ఉన్నాడో, గురువు ఉన్నాడో, ఇవన్నీ ఏంటంటే ఫిజికల్గా ఉండే గ్రహాలు. అంటే ఫిజికల్గా ఒక బాడీ అనమాట. సో మనకి భూమి ఎలా అయితే ఉందో అలానే మనకి గురుగ్రహం ఒక చోట ఉంటుంది, సూర్యుడు మనకు కనపడుతూనే ఉంటాడు, శాటిలైట్ చంద్రగ్రహం కూడా మనకి కనపడుతూనే ఉంటుంది, అలానే మార్స్ అన్నది ఒక ఫిజికల్ గ్రహం. కానీ రాహుకేతులు వచ్చేసప్పటికి అవి ఫిజికల్గా ఉండవు. అంటే దానికి ఒక ఎగ్జిస్టెన్స్ అంటూ ఉండదు, అవి ఇమాజినరీగా మనం ఊహించుకునే ప్లానెట్స్ అనమాట. సో ఈ గ్రహాలకి బాడీ అంటూ ఏముండదు, కానీ వీటిని మనం ఛాయాగ్రహాలు అంటాం. అంటే నీడ వల్ల ఫామ్ అయ్యే గ్రహాలు అంటాం. సో నీడ వల్ల ఫామ్ అయ్యే గ్రహాలు అన్నప్పుడు ఏంటంటే మనకి సూర్యుడి నుంచి కానీ ఏదైనా గ్రహం నుంచి కానీ మనకి ఒక వెలుగు మన మీద పడేప్పుడు కొన్ని యాంగిల్స్లో, అంటే మనం పుట్టినప్పుడు కొన్ని యాంగిల్స్లో మనకి ఆ వెలుగు మనకు పడదు. సో దాన్ని మనం గ్రహణం అంటాం. సో ఇప్పుడు మనకి సూర్యగ్రహణం ఉంది. సూర్యగ్రహణం అంటే ఏం లేదు, సూర్యుడి నుంచి వచ్చే వెలుగు మనకు రాకుండా ఒక నీడ సూర్యుడికి అడ్డం పడుతుంది. అంటే సూర్యుడినే కనపడకుండా చేసేంత నీడ ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం సూర్యగ్రహణం అంటాం. అలానే చంద్రగ్రహణం కూడా. చంద్రగ్రహణం అన్నప్పుడు చంద్రుడిని కూడా కనపడకుండా చేసే ఒక నీడని మనం చంద్రగ్రహణం అంటాం. అంటే రోజు కనపడే నీడ కాదు, క్షీణ చంద్రుడు అలా కాకుండా పూర్తిగా చంద్రుడిని కప్పేసే ఒక నీడని మనం చంద్రగ్రహణం అంటాం. సో అంటే ఇవి ఒక ఇమాజినరీ ప్లానెట్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో అయితే సౌత్ నోడ్, నార్త్ నోడ్ అంటూ ఉంటాం. సో అంటే ఈ ఛాయాగ్రహాలు, అంటే రాహుకేతులు అన్నవి ఛాయాగ్రహాలు.
కానీ కాన్షియస్నెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో వాటిని కూడా మనం ఒక గ్రహంగా తీసుకోవాలి. సో ఈ ఛాయాగ్రహాలు ఏం చేస్తాయంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం యొక్క క్వాలిటీని తగ్గిస్తాయి. ఎందుకు తగ్గిస్తాయంటే వాటిపైన నీడ పడుతుంది కాబట్టి. ఇప్పుడు సూర్యుడి నుంచి మనకు వచ్చే వెలుగుని ఒక రాహువు అడ్డం పెడతాడు కాబట్టి దీన్ని మనం ఛాయాగ్రహం అంటాం. అంటే మనం సూర్యశక్తిని డ్యామేజ్ చేస్తున్నాం అంటాం. దాన్ని మనం సూర్యుడికి గ్రహణం పట్టింది అంటాం. అలానే చంద్రుడి నుంచి రావాల్సిన వెలుగు ఆ రోజు రాకుండా గ్రహణం పడుతుంది కాబట్టి మనం చంద్రగ్రహణం అంటాం. సో ఇవే మనకి రాహుకేతువులుగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో రాహుకేతువులు ఎప్పటికీ ఒక 180 degrees డిఫరెన్స్లో ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండరు. రాహువు నార్త్లో ఉంటే కేతువు సౌత్లో ఉంటాడు, లేదంటే కేతు సౌత్లో ఉన్నప్పుడు రాహు నార్త్లో ఉంటాడని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఈ రెండు ఆపోజిట్ గ్రహాలు అనమాట, ఆపోజిట్గా పడే నీడలు. సో ఈ నీడలు ఎప్పుడు మనకి పడుతూనే ఉంటాయి, ఎక్కడో చోట పడుతూనే ఉంటాయి. సో మనం పుట్టినప్పుడు ఏ ప్లేస్లో, ఏ హౌస్లో, ఏ జోడియాక్ సైన్లో పడిందో దాంట్లో మనం రాహుని, దాని ఎదురుగా ఉన్నదాన్ని మనం కేతువుగా తీసుకుంటూ ఉంటాం. సో ఇది యాక్చువల్గా ఆస్ట్రాలజికల్ స్టోరీ. సో అంటే మనకి ఇక్కడ రాహు కేతువులు అన్న గ్రహాలు అంటూ ఫిజికల్గా ఏముండవు. ఎప్పుడైతే మనకి ఈ 7 గ్రహాల నుంచి వచ్చే వెలుగు మనకు రాదో, 7 గ్రహాల నుంచి వచ్చే ప్రభావం రాకుండా నీడ అడ్డం పడుతుందో దాన్ని మనం రాహుకేతువులుగా చూసుకోవాలి. సో ఇక ఆస్ట్రాలజీలో ఇన్ఫ్లుయెన్స్ పరంగా వస్తే రాహు బేసిక్గా చేసేది ఏంటంటే గ్రహణం పట్టేలా చేయడం. అంటే గ్రహణం పట్టేలా చేయడం అంటే ఏ సిగ్నిఫికెన్స్ అయినా సరే రాహు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఉన్న వాటిపైన గ్రహణం పడుతుందన్నమాట. అంటే ఇప్పుడు సూర్యుడితో రాహువు కలిస్తే సూర్యగ్రహణం పడుతుంది, చంద్రుడితో రాహువు కలిస్తే చంద్రగ్రహణం పడుతుంది. అలానే గురువుతో రాహువు కలిస్తే గురువుకి గ్రహణం పడినట్టుగా మనం తీసుకోవాలి. అలానే మార్స్ పక్కన రాహు ఉంటే మార్స్కి గ్రహణం పడినట్టుగా తీసుకోవాలి. అంటే గ్రహణం పడినప్పుడు ఏమవుతుంది, ఈ ప్లానెట్ ఇవ్వాల్సిన క్వాలిటీ మనకి సరిగ్గా ఇవ్వదు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనకి ప్లానెట్ నెగిటివ్ ప్లానెట్ అనుకోండి, అంటే నెగిటివ్ ప్లానెట్ అన్నప్పుడు ప్లానెట్ నెగిటివ్ కాదు, మన పుట్టిన అసెండెంట్ ప్రకారం ఒక ప్లానెట్ మనకి నెగిటివ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 8th హౌస్ ప్లానెట్స్ మంచిది కాదు అనుకుంటాం, మరక ప్లానెట్స్ అంటాం. సో ఈ ప్లానెట్కి గ్రహణం పడితే పర్లేదు, మంచిదే, ఎందుకంటే అవి రావాల్సిన రిజల్ట్స్ మనకు రాకుండా చేస్తుంది. సో దానివల్ల మనకి రాహువుతో నుంచి మంచి జరుగుతుంది. అదే మనకి ఒక ఆస్పీషియస్ గ్రహణానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జూపిటర్ ఉన్నాడు. సో జూపిటర్ మనకి 10th హౌస్లో ఆడో లేకపోతే 9th హౌస్లో ఆడో అనుకోండి. సో దానివల్ల మనకి జూపిటర్ చాలా మంచి చేస్తూ ఉంటాడు. సో అలాంటి జూపిటర్కి మన గ్రహణం పడినప్పుడు ఏమవుతుందంటే ఆ మంచి చేసే క్వాలిటీని రాహు తగ్గించేస్తాడు. సో ఫస్ట్ చేసేది ఏంటంటే డ్యామేజ్ చేయడం. సో రాహు వల్ల ఏమవుతుందంటే ఏదైనా డ్యామేజ్ అవుతుంది, ఆ డ్యామేజ్ మనకి మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. సో ఈ గ్రహణం పడడం వల్ల ఒకవేళ మనకి ప్లానెట్ బ్యాడ్ క్వాలిటీస్తో మనకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటే సో దానివల్ల మనకి బ్యాడ్ క్వాలిటీస్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే మనకి మంచి క్వాలిటీస్ ఇచ్చే ప్లానెట్కి ఈ రాహు యాడ్ అవుతే ఆ మంచి క్వాలిటీస్ వచ్చేదానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలానే మనకి హౌసెస్లో కూడా తీసుకుంటే మనకి చాలా హౌసెస్ ఉంటాయి. ఫస్ట్ హౌస్ అని, సెకండ్ హౌస్ అని, థర్డ్ హౌస్ అని, ఫోర్త్ హౌస్ అని. సో వీటిలో కొన్ని హౌసెస్ మనకి మంచి చేస్తాయి, కొన్ని హౌసెస్ మనకి చెడుని సూచిస్తాయి. సో అలాంటప్పుడు మనకి మంచి చేసే హౌసెస్లో రాహు పడితే మనకి ఆ క్వాలిటీస్ డ్యామేజ్ అవుతాయి. అదే చెడు చేసే హౌసెస్లో ఈ రాహు ఉంటే మనకి ఆ క్వాలిటీస్, ఆ చెడు క్వాలిటీస్ డ్యామేజ్ అయిపోతాయి. సో మొత్తానికి ఏమవుతుందంటే రాహు ఉండడం వల్ల డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆ డ్యామేజ్ వల్ల మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది డిఫరెంట్ థింగ్. సో అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి రాహు వల్ల మనకు వచ్చేది ఏంటంటే ఒక అన్క్లారిటీ, అంటే మనకి ఒక క్లారిటీ మిస్ అవుతుంది. సో ఎక్కడైతే రాహు ఉంటాడో అక్కడ ఆ హౌస్ మీద మనకు ఒక క్లారిటీ అంటూ సరిగ్గా ఉండదు. అంటే మనకి ఈ ఫస్ట్ హౌస్లో ఉంటే మన హెల్త్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, అంటే మన హెల్త్ గురించి కాస్త క్లారిటీ తగ్గే అవకాశం ఉంది. అదే 7th హౌస్లో రాహు ఉంటే మన మ్యారేజ్లో క్లారిటీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే మనకి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, మ్యారేజ్ త్వరగా అవ్వకపోవడం. సో వీటికన్నిటికీ ఏంటంటే మనకు ఒక క్లారిటీ మిస్ అవుతుంది. సో ఎప్పుడైతే రాహు దేనికన్నా అడ్డం పడతాడో, అంటే రాహు అన్నది పూర్తి నీడ, పూర్తి ఛాయాగ్రహం. సో మనకి ఛాయాగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవతల సైడ్ మనకి ఏముందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యగ్రహణం పడినప్పుడు సడన్గా మన సూర్యగ్రహణం పుట్టిన పిల్లవాడికి సూర్యుడి యొక్క శక్తి తెలియదు అనమాట. అంటే వాళ్ళలో శక్తి ఉండిండొచ్చు, అంటే బిహైండ్లో చాలా శక్తి ఉండిండొచ్చు, బట్ వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. సో దానికి క్లారిటీ మిస్ అవుతుంది అనమాట. ఒక గైడెన్స్ కానివ్వండి, క్లారిటీ కానివ్వండి, ఏదైనా సరే ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసేవాడు కూడా రాహువే. సో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం వల్ల ఏమైనా జరగవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్స్ ఒక రాహు ఇద్దరు కలిసి ఉన్నారనుకో, మార్స్ అనేది శక్తి, అంటే మనలో ఉన్న ఒక సోల్జర్ క్వాలిటీ. అలాంటి మార్స్కి రాహు యాడ్ అయితే మనకి ఆ శక్తి మీద మనకు ఒక క్లారిటీ ఉండదు. అంటే ఆ శక్తిని ఎలా వాడాలి, అసలు మనకు అంత శక్తి ఉందా లేదా, మనం చేసేప్పుడు అవతల వాళ్ళకి నష్టం జరుగుతుందా లేదా, అలాంటిది తెలియకుండా ఆ శక్తిని వాడేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే రాహు ఇచ్చే లెస్ క్లారిటీ అనమాట.
సో అది రెండోది. సో ఆ తర్వాత మూడోది వచ్చేసి రాహు ఇచ్చేది అబ్సెషన్, కోరిక. ఇది బేసికల్గా రాహు ఇచ్చే క్వాలిటీ. సో ఎప్పుడైతే రాహు ఉంటాడో ఆటోమేటిక్గా మనలో అబ్సెషన్ తయారవుతుంది. అంటే దాన్ని బై హుక్ ఆర్ క్రూక్ కావాల్సిందే అన్న కోరిక వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ హౌస్లో రాహు ఉంటే మనకి ఆ మ్యారేజ్ రిలేటెడ్ థింగ్స్ మీద చాలా కోరిక ఉంటుంది, అంటే అబ్సెషన్గా ఉంటుంది. అంటే వీళ్ళకి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే చేసుకోవాల్సిన అమ్మాయి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, లేదంటే అమ్మాయిలకైతే అబ్బాయిల మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అంత ఈజీగా సాటిస్ఫై అవ్వరు అనమాట. సో దానికి కారణం ఏంటంటే వాళ్ళు చాలా అబ్సెసివ్గా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన దానికి అబ్సెసివ్గా ఉంటారు, వాళ్ళకి దక్కాల్సిన దానికి అబ్సెసివ్గా ఉంటారు. వాళ్ళకి దక్కదు అని తెలిసినప్పుడు దాన్ని ఎలా అయినా సాధించాలన్న పట్టుదలతో కూడా ఉంటారు. సో క్లారిటీ లేకపోవడానికి ఒక కారణం, ఈ అబ్సెషన్ ఉండడానికి కూడా ఒక కారణం అనమాట. సో క్లారిటీ లేకపోవడానికి కూడా అబ్సెషన్ ఒక కారణం ఏంటి ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే అవతల ఏం జరుగుతుందో తెలియనప్పుడు మనం దాని మీద ఎక్కువగా ఆతృత పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో అది మనకి రాహు ఇచ్చేది. సో బేసికల్గా రాహు ఇచ్చేది ఏంటంటే ఒకటి క్లారిటీ మిస్ చేయడం, ఒకటి డ్యామేజ్ చేయడం, ఆ తర్వాత అబ్సెషన్ ఇవ్వడం. సో ఈ మూడు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రాహుని కొంతమంది నెగిటివ్ ప్లాన్గా కన్సిడర్ చేస్తారు. కానీ కొన్నిసార్లు చెప్పాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇలాంటి క్వాలిటీస్ కొన్నిసార్లు మనకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం అబ్సెసివ్గా ఉంటామో మనకి సాధించేదానికి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th హౌస్లో రాహు ఉన్నాడు అనుకోండి, మనకి కెరియర్లో క్లారిటీ మిస్ అవుతుంది. కెరియర్ ప్రాస్పెక్ట్స్ని కొంచెం డ్యామేజ్ చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఆ తర్వాత మనకి కెరీర్ మీద పూర్తి అబ్సెషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా అబ్సెషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈ కోరికలు ఎక్కువైపోవడం వల్ల ప్రయత్నాలు కూడా ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మిగతా గ్రహాలు కూడా సపోర్ట్ చేయాలి. సో మిగతా గ్రహాలు సపోర్ట్ చేస్తూ ఈ అబ్సెషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మిగతా గ్రహాల వల్ల వీళ్ళు ప్రయత్నం బాగా చేస్తారు. ఈ రాహు వల్ల వాళ్ళకి అబ్సెషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల, అబ్సెషన్ అంటే తీరని కోరిక, సో ఆ బలమైన కోరిక వల్ల ఖచ్చితంగా ప్రయత్నం అనేది బాగా బలంగా చేస్తారు. తర్వాత సాధించేదానికి కూడా ఛాన్సెస్ చాలా వరకు ఉండొచ్చు. సో అలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ రాహు వల్ల చాలా వరకు మనం సాధించేదానికి కూడా అవకాశం ఉండింటుంది. ఎందుకంటే డిజైర్ ఉన్నప్పుడే చెయ్యాలి, కావాలి అన్న బలమైన కోరిక ఉన్నప్పుడే మనుషులు చేస్తారు. అలా చేసినప్పుడు చెప్పలేం అది మంచి మనకి రిజల్ట్స్ ఇవ్వచ్చు. సో దాంతోపాటు ఒక్కోసారి రాహు ఉండడం వల్ల మనకి కొద్దిగా నెగిటివ్ క్వాలిటీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి కోరికలు ఎక్కువైపోతాయో అలాంటప్పుడు మనం తప్పు పనులు చేసే అవకాశం ఉంది, అది బయటపడే అవకాశం ఉంది. సో దానివల్ల మనకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అంటే ఎప్పుడు రాహు ఉన్న ప్రతి ఒక్కరికి చెడ్డ పేరు వస్తుందని కాదు, కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని పొజిషన్స్లో రాహు వల్ల మంచి జరగవచ్చు, రాహు వల్ల అలానే చెడు కూడా జరగవచ్చు. సో ఎప్పటికైనా కోరిక అన్నది దాన్ని మనం అంత ఈజీగా చెప్పలేం. సో కోరిక అన్నది ఎలాంటి దారికైనా తీయొచ్చు. సో అది మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. సో ఇది రాహు గురించి ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.